నమస్తే. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ నేత జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయనే కొనతాల రామకృష్ణ. 1980లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎక్కువ కాలం పనిచేసినటువంటి సందర్భం. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనకాపల్లి ఎంపీగా, ఎమ్మెల్యేగా చాలాసార్లు ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే 2014 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాస్త దూరంగా ఉన్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీతోనే ఆయన ప్రయాణం సాగింది. ఇట్లాంటి సందర్భంలో ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఆయన్ను కాంటాక్ట్ అయి విశాఖ జిల్లాలో ముఖ్యంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన్ను పోటీ చేయించాలన్న ఆలోచనతో అడుగులు వేస్తుంది. ఇలాంటి క్రమంలో ఆయన వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లకుండా జనసేనాని పవన్ కళ్యాణ్తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్లో జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన ప్రత్యేకమైనటువంటి చర్చ జరిపారు. ముఖ్యంగా ఆయన చాలా మంచి పేరున్నటువంటి రాజకీయ నేత. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతంత మాత్రమే రాష్ట్రంలో. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో అధికారంలోకి రాబోతుంది. ఇదే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి అని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో కొనతాల రామకృష్ణ ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ జరపడం, ముఖ్యంగా అనకాపల్లి నుంచి ఆయన్ను పోటీ చేసేందుకు ఎంపీ లేదా ఎమ్మెల్యే ఇట్లాంటి చర్చ కూడా జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రధానంగా గత కొంతకాలం నుంచి ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులను నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అనే ప్రచారం కూడా బాగా జరిగింది ఆ సందర్భంలో. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆయన గనక జనసేనలో చేరితే ఉత్తరాంధ్రలో జనసేనకు మరింత బలం చేకూరుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. విశాఖకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన బలమైనటువంటి నాయకులను రాబట్టుకోవడం, వారిని బరిలోకి దించడం, పార్టీ కోసం పనిచేయటం ఈ నినాదంతో వెళ్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ప్రతి సర్వే సంస్థ కూడా టీడీపీ జనసేన ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా వారు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇలాంటి సందర్భంలో ఇది చాలా కీలకంగా మారినటువంటి పరిణామంగానే చెప్పాలి. ఒక పక్కన వైఎస్ఆర్సీపీలో అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి తరుణంలో ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఇట్లాంటి క్రమంలో కొనతాల రామకృష్ణ జనసేనలో చేరడం అనేది రాజకీయంగా మరింత ఆసక్తి కలిగిస్తోంది.